అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు. ఇవాళ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల అనంతరం తిరిగి నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ అవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జైలులో లాంఛనాలన్నీ ముగించుకున్న చంద్రబాబు ప్రధాన ద్వారం నుంచి వెలుపలికి వచ్చారు. చంద్రబాబు కోసం జైలు బ్యారికేడ్లను కూడా తోసుకొని వేలాది మంది టీడీపీ కార్యకర్తలు అభిమానులు రావడంతో అక్కడంతా కోలాహలం నెలకొంది. చంద్రబాబును చూడగానే టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి. జై చంద్రబాబు అంటూ నినాదాలు, జైలు పరిసరాలు మారుమోగిపోయాయి. సింహం వచ్చింది అంటూ కొందరు నినాదాలు చేయడం కనిపించింది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మద్దతుదారులకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అచ్చెన్నాయుడు తదితర ముఖ్య నేతలతో మాట్లాడారు. జైలు నుంచి వెలుపలికి వచ్చిన చంద్రబాబును చూడగానే టీడీపీ నేతల్లో ఆనందం పొంగిపొర్లింది. ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావటం జరిగింది. కరెక్ట్ గా 4 గంటల 10 నిమిషాల సమయంలో ఆయన బయటికి రావటం జరిగింది. బయటికి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడంతోనే ఒక్కసారిగా అక్కడ కోలాహల వాతావరణం కనపడింది. ప్రధానంగా చంద్రబాబు బయటకు వచ్చిన వెంటనే దేవాంశ్ ఏదైతే ఉన్నారో చంద్రబాబు మనవడి లోకేష్ కొడుకు దేవాంశ్ను వెళ్లి తాతకు అభివాదం చేశారు. ఆ తర్వాత దేవాంశ్ తో పాటు బ్రాహ్మణి, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చంద్రబాబునికి స్వాగతం పలికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇంకా పార్టీకి సంబంధించిన మిగతా వారితో చంద్రబాబు కరచాలనం చేసుకున్నారు. ప్రధానంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు, దాంతో పాటు పార్టీకి సంబంధించిన మిగతా సీనియర్లందరితో మాట్లాడుతూ ఆయనకు ముందుకు కదిలారు. ఆ తర్వాత వచ్చిన శ్రేణులందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ నమస్కారాలు పెట్టారు. ఈ నినాదంలో పెద్ద ఎత్తున అక్కడ చంద్రబాబు అనుకూల నినాదాలతో ఒక్కసారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణం మొత్తం మారుమోగిన పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదనేది కూడా స్పష్టంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు తాను ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు ఉన్నంత వరకు కష్టపడతాను అనేది మాత్రం చంద్రబాబు చెప్పారు. ఇంకా దీంతో పాటు ఈ తను అరెస్టు సందర్భంగా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞత తెలిపారు. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నేతకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు కార్యకర్తలు, ప్రజలు అభిమానాన్ని ఎప్పుడు మరచిపోననేది కూడా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో పేర్కోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర విదేశాల్లో కూడా చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, దాంతో పాటు ధర్నాలు కూడా కొనసాగిన నేపథ్యంలో ఎన్ఆర్ఐలందరూ కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడంతో పాటు ప్రధానంగా హైదరాబాద్ లోని సైబర్ సిటీ ఏదైతే ఉందో నిర్మాణం చేసి 25 పూర్తి చేసుకున్న సందర్భంగా 25 ఏళ్లు 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున గచ్చిబౌలిలోని ప్రోగ్రాం నిర్వహించారు. దానికి టీడీపీకి సంబంధించిన శ్రేణులే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున రావటం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు పాలనలోని పూర్తిగా లాభం చేకూర్చిన ప్రతి ఒక్కరూ తనకు మద్దతు తెలుపడంపై పూర్తి స్థాయిలో హర్షంతో పాటు కృతజ్ఞతలను చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కాన్వే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా బయలుదేరింది. భారీ కాన్వే ఇప్పుడు ప్రస్తుతం ముందుకు కదులుతూ ఉంది. రాజమండ్రి మీదుగా ఆయన ఇటు విజయవాడ చేరుకుంటారు. ప్రధానంగా విజయవాడ ఉండవల్లి నివాసానికి ఆయనకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గ మధ్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ అధికారులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి లాలా చెలువు, మోరంపూడి, బొమ్మూరు, వేమూరు, జొన్నల సెంటరు, దాంతో పాటు రావులపారం, సిద్ధాంపేరం, దాంతో పాటు తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, హనుమాన్ జంక్షన్ మీదుగా గన్నవరం, అట్లాగే రామవరపాడు రింగు ఏదైతే ఉందో విజయవాడ నగరానికి శివారు ప్రాంతమైన రామవరపాడు రింగు మీదుగా కనకదుర్గ వారధి మీదుగా ఆయన ఉండవల్లి నివాసం చేరుకుంటారు. మొత్తం
షెడ్యూల్ చూసినట్టయితే ఈయన రోడ్డు మార్గాన్ని వచ్చే షెడ్యూల్ రాత్రి 9:20 అనేది మాత్రం టీడీపీ ఇప్పటికి ప్రకటించింది అధికారికంగా. అయితే ఇది మరింత సమయం తీసుకునే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే 52 రోజుల పాటు జైల్లో ఉండి బయటికి రావడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసడంతో పాటు ఓ రకంగా చంద్రబాబును చూసేందుకు కూడా ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లోని పూర్తిగా అనారోగ్య పాలయ్యారు అనేది మాత్రం పెద్ద ఎత్తున వార్తలు రావటం, దాంతో పాటు దాదాపు 52 రోజుల తర్వాత ఆయన ప్రతి ఒక్కళ్ళు చూసేందుకు ఉత్సాహం చూపుతున్న తరుణంలోని చంద్రబాబు వెళ్లే కాన్వే వద్దకు టీడీపీకి సంబంధించిన శ్రేణులు భారీగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరు చంద్రబాబును అభివాదం చేసేందుకు కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ కాన్వే ముందుకు కదిలేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టే రాత్రి షెడ్యూల్ ప్రకారం 10-11 అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 10-11 సమయంలోనే ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ రోజు రాత్రి ఉండవల్లి నివాసంలోనే బస చేస్తారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఆయన తిరుపతి బయలుదేరుతారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ బయలుదేరుతారు. హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలోని కంటికి సంబంధించిన సర్జరీ, ఆ తర్వాత ఇతర హాస్పిటల్లోని ఆయన ప్రత్యేకమైన ఇప్పటికే వైద్యులు ఉన్నారు, వాళ్ళ వద్ద చికిత్స పొందుతారు. ఓవరాల్ గా వైద్య పరీక్షలు ఆరోగ్య రీత్యానే ఇప్పటికీ మధ్యంతర బెయిల్ను హైకోర్టు జారీ చేసింది. మొత్తం 4 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ ప్రసంగాలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, దాంతో పాటు హిల్ స్కామ్ కు సంబంధించి ప్రభావం చేసే దిశకు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఎటువంటి అంశాలు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అనే దానిపై కూడా కోర్టు పేర్కొన్న నేపథ్యంలోని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పూర్తిగా వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల మీదే దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఈ 4 వారాలు దాదాపు వచ్చే నెల 24వ తారీఖు వరకు కూడా ఉంటుంది. 28వ తారీఖు సాయంత్రం 5 గంటల కల్లా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సరెండర్ అవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలను హైకోర్టు ఇచ్చింది. దాంతో పాటు ఈ 4 వారాల పాటు చంద్రబాబు తీసుకున్న వైద్యం, దానికి సంబంధించిన చికిత్స రిపోర్టులు ప్రతి ఒక్కటి సీల్ కవర్ ద్వారా జైలు అధికారులకు ఇవ్వాలి అనేది మాత్రం తన కాపీలో ఏదైతే ఉందో ఆర్డర్ కాపీలో పేర్కొన్న నేపథ్యం దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే దాదాపు 52 రోజులు సెప్టెంబర్ 9వ తారీఖు నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత 10వ తారీఖు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం ఏసీపీ కోర్టు, ఆ తర్వాత దాదాపు 52 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ప్రధానంగా ఈ 52 రోజుల పాటు చంద్రబాబు కోసం ప్రతి ఒక్క వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందించే దిశ కూడా ధర్నాలు, రాస్తారోకోలు, దాంతో పాటు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. చంద్రబాబుకు మద్దతుగా ఇటు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు, దాంతో పాటు విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం, మరోపక్క వైద్యులకు సంబంధించిన రిపోర్టులు కూడా బయటకు బహిర్గతం అవుతుంటున్న ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన గురైన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని పేర్కొంటూ మధ్యంతర బెయిల్తో పాటు నార్మల్ బెయిల్ రెండింటి బెయిల్ పిటిషన్ ను చంద్రబాబు తరఫున న్యాయవాదులు వేశారు. దానికి అనుగుణంగా నిన్న చూసాము చంద్రబాబుకు సంబంధించిన మధ్యంతర బెయిల్పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులు, దాంతోపాటు కంటి ఆపరేషన్ లాంటి అంశాలను కూడా డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రతి అంశాన్ని కూడా చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టు ముందు ఉంచిన నేపథ్యంలోనే నిన్న వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు ఉదయం 10:30 హైకోర్టుకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్తో పాటు మొత్తం 5 కండిషన్లకు సంబంధించిన బెయిల్ను మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందులోని ప్రధానంగా ₹1,00,000 పూచికతో పాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు తరఫున ఏసీపీ కోర్టులోని టీడీపీ నేతలు బోండా ఉమా, దేవినేని ఉమా ఇద్దరు చెరో ₹1,00,000 ఇందుకు సంబంధించిన కండిషన్స్ అప్లై చేసే దిశగా కూడా సంతకాలు చేసి అందుకు సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏసీపీ కోర్టు కాపీతో పాటు మరొకటి హైకోర్టు జడ్జిమెంట్ కాపీ 2 కూడా తీసుకొని మధ్యాహ్నం 2:30 అవి రాజమండ్రి సెంట్రల్ జైలుకు
అందడం జరిగింది. జైలు అధికారులు కోర్టు ఆర్డర్స్ కాపీని చంద్రబాబుకు చదివి వినిపించి ఆ తర్వాత పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసుకుని దాదాపు 4:15 చంద్రబాబు బయటకు వచ్చారు. ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించిన కాన్వేయ్ ముందుకు కదులుతూ ఉంది. రోడ్డు మార్గాన ఆయన వస్తున్నారు. రోడ్డు మీద ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు అభివాదం చేస్తున్నారు. చంద్రబాబుకు సంబంధించిన టీడీపీ నేతలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మరి కాసేపు అంటే ఈయన ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే ఇంకా కాన్వే ఉంది. రాత్రికి దాదాపు 10-11 గంటలకి చంద్రబాబు విజయవాడ చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విజయవాడలోని గ్రాండ్ వెల్కమ్ కలిపేందుకు ఇప్పటికే టీడీపీ శ్రేణులందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. రాత్రికి ఆయన ఉండవల్లి నివాసంలోనే ఉంటారు. రేపు తిరుమల వెళ్తారు. ఎల్లుండు తిరుమల దర్శనం తర్వాత ఆయన హైదరాబాద్ పైన. థ్యాంక్ యూ గాలిబ్.